ఈ బియర్ పేరు చూడండి, బింతాంగ్. యూజువల్గా ఎయిర్పోర్ట్కి పక్కన ఫస్ట్గా వచ్చే ప్లేసెస్ అయితే కోటా, సెమినియాక్ అండ్ చాంగు. లోపల బీచ్ క్లబ్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఎవరిని పెట్టారో తెలుసా ఇక్కడ? లాస్ట్ వీడియోలో మీరు నేను మన విజయవాడ నుంచి బాలి వరకు చేసిన జర్నీని చూశారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి కామెంట్స్ని ఇలా పక్కకు జరిపి ఖచ్చితంగా ఒక హైప్ కూడా ఇవ్వండి. దీన్ని హైడ్రోథెరపీ అంటారు. బయట చెప్పట్లేదు కానీ బాడీ అంతా ఫుల్ పెయిన్స్. అసలు రోజున్నర పైన పెట్టేసింది జర్నీ. ఈ జర్నీలో ఏమేమి చేశాను, ముందు ట్రైన్ వైజాగ్ నుంచి ఫ్లైట్ సింగపూర్కి, సింగపూర్ నుంచి బాలికి ఇంకో ఫ్లైట్, అక్కడ నుంచి బైక్ రైడ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనుకున్నారు? పూల్ చూసారు, అక్కడ కింద ఉంది. మనం ఇప్పుడు 3rd ఫ్లోర్ లో ఉన్నాం. కింద స్విమ్మింగ్ పూల్ ఉంది, పైన 3rd ఫ్లోర్ లో జకూజీ ఉంది. మా హాస్టల్లో వాటర్ బాటిల్కి 10,000 ఇండోనేషియన్ రూపీస్ అని చెప్పారు. అంటే దాదాపు 50 రూపాయలు. 7-Eleven లాగా ఇది, కొంచెం చిన్న మార్ట్. ఇంకోటి ఎం మార్ట్ కూడా ఉంటుంది. చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సువెనీర్ షాప్స్. ఇవన్నీ హలో అందరూ ఫుల్ చిల్ మోడ్ లో ఉన్నారు. బాలీలో నైట్ అయితే మామూలు రచ్చ ఉండదు. మొత్తం అన్ని పబ్లు క్లబ్లే ఉన్నాయి ఇక్కడ. ఉదయం పూటేమో డే క్లబ్స్, రాత్రి పూటేమో పబ్లు క్లబ్లు, మొత్తం అన్నీ అవే. ఓకే, సో ప్రజెంట్ నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే బీచ్ దగ్గరికి. మా హాస్టల్ నుంచి దగ్గరలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. బీచ్ నుంచి ఇంకో రోడ్డుకి నడుచుకుంటూ వచ్చాను. ఇందాక మన హాస్టల్ ఉన్న ఆ రోడ్లో అయితే కనుక క్రేజీ పబ్స్ ఉన్నాయి. ఈ రోడ్లో అయితే కనుక మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇదంతా ఫుల్ పార్టీ వైబట్టు. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఒక చిన్న రెస్టారెంట్ అంటే వచ్చాను. ఇలాంటి లోకల్గా చిన్నగా ఉన్న రెస్టారెంట్కి వస్తే తక్కువ డబ్బులు అయిపోతాయి. నాకంతా ఫుల్ టైర్డ్గా ఉంది. వాళ్ళు అసలు పార్టీ మూడ్ లేదు. బేసిక్గానే కొంచెం పార్టీ వైబ్స్కి కొంచెం దూరంగానే ఉంటాను నేను. టైము 10 వస్తుంది, బట్ స్టిల్ చూడండి మొత్తం అంతా యాక్టివ్గానే ఉంది. ఈ ఏరియా మొత్తం చాంగు ఇదంతా ఏంటంటే నోమాడ్స్కి బయట నుంచి వచ్చే ప్లేస్, పార్టీ ప్లేస్ కావాలంటే మాత్రం ఇక్కడ ఉంటారు. ఈ బియర్ పేరు చూడండి, బింతాంగ్. సో బాలీలో అంటే టెక్నికల్గా ఇండోనేషియాలో కూడా ఫస్ట్ బియర్. చేస్ మై ఫ్రెండ్. ఇక్కడ బాలీలో నాసీ గోరెంగ్, మీ గోరెంగ్ అని అంటారు. నాసీ గోరెంగ్ అంటే ఫ్రైడ్ రైస్ అని, మీ గోరెంగ్ అంటే ఫ్రైడ్ నూడిల్స్ అని. నేను మీ గోరెంగ్ చెప్పాను ఫ్రైడ్ నూడిల్స్ కానీ చూస్తుంటే నాకు రామెన్లా ఉంది. స్పెషల్గా చేసినట్టే లేదు నూడిల్స్ని. గట్టిగా ఉంది, డ్రైగా ఉంది, ఎక్కువ కుక్ అవ్వలేదు అన్నట్టుంది. బట్ టేస్ట్ బాగుంది. స్టైల్ ఏదో నేను మనకు తెలియదు. అక్కడ బిల్ అయింది 80,000 రూపాయలు. హౌ మచ్ మెనూ కార్డ్? మిత్రులందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో బాలీలో 2వ రోజు ఇది మనకి. టైం ఉదయం 9 అయిపోయింది. ముందు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, తర్వాత హాస్టల్ చూపిస్తా. ఇది బ్లాక్ కాఫీ, అంటే పాలు వేరు. ఇప్పుడు మనం ఉంటున్న ఏరియా ఉంటుంది కదా చాంగు, ఇది ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో రావడానికి కొంచెం దూరం అవుతుంది, కానీ ఇక్కడంతా మంచి పార్టీ వైబ్స్ ఉంటాయి. యూజువల్గా ఎయిర్పోర్ట్కి పక్కన ఫస్ట్గా వచ్చే ప్లేసెస్ అయితే కోటా, సెమినియాక్ అండ్ చాంగు. 3 వరుసగా ఉంటాయి.
కోట చివరిలో పెట్టాను నేను, ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుందని చెప్పి. సో అయితే సెమినియాక్ లేదా చాంగులో ఉండాలి. నేను చాంగు ఎందుకున్నానంటే ఈ వైబ్ బాగుంటుంది కదా అని చెప్పి. అలాగే హాస్టల్ కూడా చాలా బాగుంది, నేను చూపిస్తాను. ఈ హాస్టల్ నాకు రోజుకి 1100 పడింది, అందులో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. ఏదైనా అక్కడ ఉన్న ఐటమ్స్లో ఒక ఐటమ్ ఒక కాఫీ వస్తుంది అట అంతే. వాటర్ మనమే కొనుక్కోవాలి. 10,000 ఇండోనేషియన్ రూపీస్. 10,000 అంటే 40 రూపాయలు. బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు ఉన్నట్లే. ఇదే కొంచెం నాకు బెటర్గా అనింది. ఇది బ్రెడ్. ఓకే చలో పదండి మా హాస్టల్ చూపిస్తా. ఇదంతా వెనకాలది రెస్టారెంట్ ఏరియా. ఇక్కడ ఒక మంచి స్విమ్మింగ్ పూల్, చిన్న బార్ కూడా ఉంది. ఇటు పక్కన ఇండివిజువల్ రూమ్స్ ఉన్నాయి, ఈ 2 సెట్లు. ఈ 2 బిల్డింగ్స్లో మాత్రం బంక్ బెడ్స్ ఉన్నాయి. మన ఇందులో పైన ఉంది. అది పరిస్థితి. సో నా రూమ్ ఉన్నది 2nd ఫ్లోర్లో. చలో చలో చలో. సో ఇదంతా కామన్ వాష్రూమ్స్ ఏరియా. అన్ని రూమ్స్ అందరికీ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క సెట్ ఉంది ఇలా వాష్రూమ్ ఏరియా కామన్ అందరికీ. అండ్ నేను ఈవినింగ్ చూపించా కదా జకూజీ. అండ్ అదిగోండి అది పూల్ ఏరియా. ఏరియా చాలా బాగుంది అసలు. చుట్టూరు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇల్లును, మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. బాలీలో ప్రతి చోట పూల్ కామన్గా ఉంటుంది. అదే హాస్టల్ అవని, హోటల్ అవని, రిసార్ట్ అవని, డే క్లబ్స్ అవని, పబ్స్ క్లబ్స్ ఏదైనా సరే మంచిగా పూల్ ఆర్గనైజ్ చేసి పెడుతున్నారు. చలో పదండి రూమ్కి వెళ్దాం. ఇది నా రూము. 4 బంక్ బెడ్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఒక చిన్న బాల్కనీ కూడా ఉంది, బాగుంది కదా. ఇది నా బెడ్. పక్కన విండో కూడా ఉంది వెంటిలేషన్కి. ఇది పక్కన ఇంకా లాకర్ కూడా ఉంది. సో ఇదే నేను స్టే చేసిన హాస్టల్, రూమ్మేట్స్ బీచ్ హాస్టల్. ఓకే రైట్ లెట్స్ గో. టైం 3:30 అవుతుంది. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే ప్రపంచంలోనే బెస్ట్ బీచ్ క్లబ్ అని చెప్పి బాలీలోనే ఒక క్లబ్ ఉంది. ఇక్కడ బీచ్ క్లబ్ మామూలుగా ఉండదు, ఫుల్ పార్టీ వైబ్ అది ఇది అని చాలా విన్నాను. సో వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అక్కడ వ్యవహారం. ఏరియా మొత్తం చూడండి. సో ఫిన్స్ బీచ్ క్లబ్ నేనున్న రూమ్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల చేంజ్ ఉంది. గ్రాబ్ బుక్ చేశాను, 12,000 చూపించింది. ఇక్కడ ఉన్నది అట్లాస్ బీచ్ క్లబ్. అదే ఫిన్స్ బీచ్ క్లబ్ కన్నా కూడా చాలా పెద్దది. బట్ పార్టీ వైబ్ అయితే ఫిన్స్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే వచ్చేసాం మనం. ఎంట్రీ ఎలా ఉంది? ఫిన్స్ బీచ్ క్లబ్ అని. రైట్ వాకింగ్. వాకింగ్. ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకుని రావచ్చు, లేదా నాలాగా డైరెక్ట్గా కూడా వచ్చేవచ్చు వాకింగ్కి. యా సెక్యూరిటీ మామూలుగా లేదు అసలు ఇక్కడ. నో వాటర్ అలౌడ్. ఓకే సెక్యూరిటీ అందరూ బాబు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టు చేస్తున్నారు ఏకంగా. ఓకే ఎంట్రీ చూడండి ఎలా ఉందో. అక్కడ చూడండి ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. చలో పదండి లోపలికి వెళ్దాం. గో. ఫిన్స్ వరల్డ్స్ బెస్ట్ బీచ్ క్లబ్ అని ఉంది. ఓహో conmigo. Si no pregunto, tú
మామూలుగా లేదు టేస్ట్ అసలు. బియర్ లేదన్నా ఫ్లేవర్ కలిపారేమన్నట్టుంది. And I feel it. Distracciones como I need it. Yeah, it hurts so much, but I need it. I need to feel it. Las cosas en la vida siempre duelen. Solo tenemos una vida. No, no. I need to feel it. But if you're up for drinks and a good crowd, raise your glass to the sky. Let's toast to that. All these people can stare. I don't care about that. This is my pity party. I won't come down on it. Yeah, I'll just do what I want. This is my pity party, pity party.
లోపల బీచ్ క్లబ్ లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఎవరిని పెట్టారో తెలుసా ఇక్కడ? మన విఘ్నేశ్వరుడు. ఇండోనేషియా అనేది ముస్లిం దేశమే కానీ ఈ బాలీలో మాత్రం ఎక్కువగా హిందూ మతాన్ని పాటిస్తూ ఉంటారు. చలో పదండి వెళ్ళిపోదాం. బీచ్ క్లబ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే మాత్రం వావ్ అసలు. సో నాకైతే అసలు క్రేజీగా అనిపించింది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా లేదు. సో అంటే అన్నట్టుగానే వరల్డ్స్ నెంబర్ 1 బీచ్ క్లబ్ ఇది. మేబీ చూద్దాం, ప్రపంచం ఇంకా చాలా ఉంది, చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా లోపల డబ్బుల గురించి వస్తే ఎంట్రీ ఫ్రీనే. లాకర్ ఫీజు అయితే ₹1,00,000. ఇంకో 4 లక్షలు డిపాజిట్ కట్టించుకుంటారు. రెండోది ఫుడ్కి డ్రింక్స్కి నాకు ఒక 6 లక్షలు చేంజ్ అయింది. సో దాదాపుగా 3,500-4,000 అయింది. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్కి మంచి డీసెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు. అక్కడ కూర్చుంటాకి సెటప్స్ ఉన్నాయి చూసారు, రెస్టారెంట్స్ కాకుండా స్విమ్మింగ్ పూల్లోనో పక్కన బెడ్స్ లాగా ఉండి వాటికైతే కనుక 14,000-15,000 దాకా అలా కడితే మనకి క్రెడిట్ ఇస్తారు. దాంతో మనం ఫుడ్ బెవరేజెస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే చలో పదండి వెళ్ళిపోతాం. మన రైడ్ వచ్చేసింది. మళ్ళీ గ్రాబ్ బుక్ చేసా. ఓకే లెట్స్ గో. బాయ్ బాయ్, మేబీ నెక్స్ట్ టైం. దీనికి కొంచెం ఎదరే అట్లాస్ బీచ్ క్లబ్ అని ఉంటుంది. అది వరల్డ్స్ లార్జెస్ట్ బీచ్ క్లబ్, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక బజార్ అని ఉంది, చిన్న మార్కెట్ లాగా. క్లోజ్ చేస్తున్నారు, ఇంకా టైం దాదాపు 10 hours ఉంది, అందుకని క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ మా హాస్టల్ దగ్గరలోనే ఒక బొరిటోస్ టాకోస్ చేసే బండి ఉంటే వచ్చాను. ఒక చిన్న మినీ వ్యాన్లో సెటప్ చేశారు. సో ఇక్కడ నేనేం తీసుకున్నానంటే చికెన్ బొరిటోస్. దీని గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం తింటున్నా. టేస్ట్ వద్దాం ఎలా ఉందో. బొరిటో అంటే మన రోల్ లాగానే, అద్భుతం. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.